ఇప్పుడు రాజకీయం చేయడం లేదు. ప్రస్తుతం నేను సమస్యల మీద పోరాటం చేస్తున్నాను. రాజకీయం లాస్ట్ 1 year చేస్తాం, అప్పుడు చూపిస్తాం ఆడపిల్లలు ఎట్లా రాజకీయం చేస్తారు. ఇప్పుడు అవసరం లేదు రాజకీయం, ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ ఇష్యూస్ మీద మాట్లాడతాం. ఎందుకంటే మీరైనా నేనైనా పేగులు తెగేదాకా కొట్లాడినాం తెలంగాణ రావాలి. వచ్చిన తర్వాత కూడా ఇంకా వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం ఏంది చెప్పు? అన్యాయం కాదా? వరంగల్ వరదలు వస్తే మునగడం ఏంది చెప్పు? ఎంత అవమానం ఇది మనకు తెలంగాణకి. నవీనోన్ ముందు జారిపడొద్దు అనుకున్నాం కదా, జారిపడ్డట్టే అయింది కదా. ఇప్పుడు ఆడ ఆంధ్ర మునిగితే మనం అనుకుంటే వీళ్ళకేం వస్తలేదని, మరి వరంగల్ మునిగింది ఏమనాలి? ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇప్పుడు ఆలోచిద్దాం. నేను పాలిటిక్స్ పక్కా చేస్తా, ఇప్పుడు కాదు, టైం ఉంది. పాలిటిక్స్ చేసినప్పుడు ఈ రుద్రమదేవి నేల సాక్షిగా చెప్తా ఉన్నా, నేను ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందన్న చూపిస్తాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు సమస్యల మీద మాట్లాడదాం, ఇప్పుడు ఇష్యూస్ మీద మాట్లాడదాం. పెన్షన్లు పెరుగుతలేవు అసలు. 2000 పెన్షన్ 4000 చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఎంతమంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉన్నారు. నిన్న పోతుంటే తోవంటి ఒక 100 మంది చెప్పారు నాకు, కొత్తగా పెన్షన్స్ ఇవ్వలే ఈ 2 ఏళ్ళల్లో అని. ఆ ఇచ్చే 2000 అన్న కొత్తగా ఇవ్వచ్చు కదా. విధవరాన్లు అయిపోయిన వాళ్ళకి ఇస్తలేరు అన్న పెన్షన్. ఎందుకు అప్డేట్ అవుతలేదు? ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి కదా వీడియోస్కి అయితే, అది కూడా అవుతలేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేద్దాం, పాలిటిక్స్ చేద్దాం, దాని టైం ఉంది ఇంకా. అంటే నాకు బేసిక్ క్వాలిఫికేషన్ లేదు కదన్న, నాకు భూమి కబ్జా చేసుడు రాదు. మీ వరంగల్లో ఎమ్మెల్యే కావాలన్నా ఏం కావాలన్నా మొదలు అది ఉండాలన్నట కదా. ఇప్పుడు అది మారుద్దాం, అది మారితే మళ్ళీ ఆలోచన చేద్దాం వరంగల్కి వెళ్ళి పోటీ చేసేది. ఆ బేసిక్ క్వాలిఫికేషన్ తెచ్చుకుందామా లేకపోతే రూల్స్ మారుద్దామా ఆలోచన. దాన్ని మార్చినాక డెఫినెట్లీ వీ విల్ ట్రై. థ్యాంక్ యూ. చెప్పు. ఇప్పుడు చేస్తున్నది ఏందన్నా, నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన, మీరు రాయండి, ఎంతగా రాస్తారో చూద్దాం. మీరు ఏం పేపర్ మీకు చెప్పురి, రేపు పొద్దుగాల మీ పేపర్ చూస్తాను. V6 ఏందే? V6 వెల్గా. ఎస్ నేను కాదంటలేను. నేనేమంటున్నా అంటే 2 చెప్తున్నా నేను. 900 కోట్లు స్మార్ట్ సిటీ ఫండ్స్ వచ్చినాయి అబ్బా. 500 కోట్లు భద్రకాళి చెరువులో ఓసిరు అమ్మవారి సాక్షి. అదొకటి రాయండి రాస్తే. రెండోది 1100 కోట్లతో ప్రారంభమైన MGM హాస్పిటల్ 1700 కోట్లకు పోయింది. అది హరీష్ రావు గారికి సంబంధించిన బినామీ సంస్థ చేస్తున్నది. ఎందుకు 600 కోట్లు పెరిగింది ఎస్టిమేటు? పెరిగిన 600 కోట్లకు 6 ఫ్లోర్లు పెంచిర్రా? ఏం చేసిర్రు? రాయండి. ఇది అవినీతి కాదా? ఎవరి హ్యాండ్లో జరిగింది అన్నది కాదు, ఎందుకు పెరిగిందని అడుగుతున్నాను నేను. మొన్న ఆదిలాబాద్ పోతే కూడా అక్కడ కూడా అట్లే అయింది. 300 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2000 కోట్లకు పెరిగింది. ఇంకా పని అయితే పూర్తి కాలే, నీళ్ళు అయితే వస్తలేవు జనంకు. ఇది అవినీతి కాదా? ఏ జిల్లాకు ఆ జిల్లా ఎండగడుతున్నాం. మీరు రాయగలిగితే, మీకేం బేషజాలు చెప్తే మీరు రాయండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరు చెప్తారా? వాళ్ళ పిలిపి అన్న మాట్లాడతా, ఏమైనా ఉంటే మనం షేర్ చేసుకున్నాం. నేను చెప్తే కదా, నేను సంతకం పెట్టే పరిస్థితి లేదు, ఓ మాట చెప్పే పరిస్థితి లేదు, ఓ టీచర్ ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేకుండా నాకు ఆ గవర్నమెంట్లో. ఏం చేసినా నేనేమంటున్నా, డబ్బు విషయం పక్కన పెట్టాను. డబ్బు మీద నాకు ఆశ లేదు. నాకు ఒకటే ఆశయం ఉంది, మంచికో చెడుకో బయటకు వచ్చింది ప్రజల కోసం 10 పనులు చేయాలన్నది నా ఆలోచన. ఆ గవర్నమెంట్లో CKM కాలేజ్ని కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ చేయాలనుకున్నాను నేను. ఎందుకు? మంచి కాలేజు, ప్రెస్టీజియస్ కాలేజు, ఎవరో ట్రస్ట్ వాళ్ళు పెట్టి పాపం అది నడవాలి. ఇప్పటికీ సగమే అయింది కదా పాపం. ఎయిడెడ్ కాలేజ్ అంటే మళ్ళీ ప్రతినిత్యం వెయిటింగే ఉంటుంది, జీతాల కోసం వెయిటింగ్, ఫీ రియంబర్స్ కోసం వెయిటింగ్, దారుణంగా ఉంటుంది. కంప్లీట్ గవర్నమెంట్ కాలేజ్ చేయాలని నాకు, అది కూడా వేయించుకోలేకపోయాను నేను. ఇక నాకు అవినీతి మన్ను మచను వాళ్ళు ఎవరో కూడా తెలియదు అన్న నాకు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నాకు ఎవరితో పంచాయతీ లేదన్న, నాకు ఎవరితో పంచాయతీ లేదు. నేనెందుకు వచ్చినా అన్న బయటికి? ఎగ్జాక్ట్లీ వాళ్ళని అడగాలి కదా మీరు. ఇప్పుడు ఇన్ని రోజులు అయిందన్న, 200 రోజులు అవుతుంది. 200 రోజులలో నేను చెప్పేది నేను చెప్పిన, అటువైపు నుండి జవాబు వచ్చిందా? మీరు వాళ్ళని అడగాలి. ప్రశ్నించాల్సింది ఎవరు? మీరు. బీఆర్ఎస్ పార్టీ నన్ను ఎందుకు సస్పెండ్ చేసి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చెప్పలే. నేను ఇన్ని ఆరోపణలు చేస్తుంటే ఒకసారి కూడా జవాబు చెప్పలే. రైట్? వాళ్ళని అడగాలి, నన్ను కాదు అడగాల్సి. సో నాకు తెలియదు ఎందుకు చేసిరు, నన్ను అడగని కూడా అడగలే.